అది ఇప్పటి ప్రేమ కాదు గని. చూడు గని, సౌందర్య తన ప్రాణమని రాసుకున్న ఈ మాటలు చూడు. వీటిని అడ్డు పెట్టుకుని భవానీ ఆంటీ వాళ్లను బాధ పెడుతున్న విషయం కూడా నాకు తెలుసు. ఈ నిశ్చితార్థం జరగకూడదు గని. ఇది జరిగితే నీ కూతురు సౌందర్య కళ్లల్లో కన్నీరుని శాశ్వతంగా నువ్వు చూస్తూ ఉండాల్సొస్తుంది. చిన్నమ్మాయి గారు, మీరు పెద్దవారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండమ్మా. చిన్నబాబు గారు మీకిష్టం లేకుండా మీ మెళ్ళో 3 ముళ్ళు వేశారు. కానీ ఇప్పుడు మీకాయన దేవుడే కదమ్మా. సౌందర్య జీవితం కూడా అంతేనమ్మా. నిండు 100 ఏళ్ళు మీరా ఉండాలంటే సౌందర్య ఈ ఇంటి కోడలు కావాల్సిందే అమ్మా. అంతేనమ్మా, అంతే. మా భయాలు నమ్మకాలు ఏమీ మారవు. మేమింతేనమ్మా. ఒకప్పుడు మా అక్కను తోటికోడలుగా ఈ ఇంట్లో పెద్ద మనసుతో ఆదరించారు. ఇప్పుడు నా కూతుర్ని అదే మనసుతో మీ కోడలుగా దీవించండమ్మా. ఇక మమ్మల్ని ఏమీ అడగొద్దమ్మా. మహీసర్, దేవాసార్ లాంటి మనిషి ఉన్నాడని చెప్పినప్పుడు తన గురించి బయట చెప్పొద్దని కానీ నా దగ్గర మాట తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే మేడం కాకుండా కనియే సౌందర్య ఇంటి కోడలు కావాలని ఆశపడుతున్నట్టున్నాడు. అది ఆస్తి అంతస్తు కోసం అయితే కాదు, తను క్షేమంగా ఉండాలని. కానీ ప్రేమ లేకుండా సౌందర్య ప్రాణాలతో ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రేమ కోసమే మళ్లీ పుట్టారు. ఇక గనీని సౌందర్యని అడగడం వల్ల ప్రయోజనం లేదు మహి. వాళ్ళిద్దరినీ కలపాలంటే మాటిచ్చిన ఆంటీనే అడగాలి. ఆంటీ అభయమిస్తే తప్ప గనీ తన భయాల నుండి బయటికి రాలేడు. అప్పుడే ఈ నిశ్చితార్థం ఆపగలం. యువర్ రైట్ ఐశ్వర్య. నువ్వు చెప్పినట్టు ఇది మామ్ చేయగలదు. మామ్ మాత్రమే చేయగలదు. నా ముందుకి నిన్ను తీసుకొచ్చేదెలా? ఈ కుటుంబం మీద ద్వేషంతో నువ్వున్నావు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని నేననుకుంటున్నాను. కలిసేదెలా? ఎక్కడున్నావు? ఈ ఘట్టమనే అఖిలాండేశ్వరిని ఎదిరించి మాట్లాడిన వాళ్ళని ఎన్నడూ సహించలేదు. అలాంటిది నన్ను సవాలు చేసి నాకు ఎదురు తిరిగి డబ్బులు దోచుకున్నావు. నిన్ను దోసిట్లోకి తీసుకుని ముద్దాడాలని ఉందిరా. నువ్వు పెదబాబు రూపానివో లేక ఈ ఇంటి వారసుడివో ఏమో. నువ్వు శాశ్వతంగా ఈ కుటుంబంలో ఉండేలా చూడాలనుకుంటున్నాను. నువ్వే మా సంతోషం, నువ్వే మా ఆనందం. నువ్వు మా అందరి మనసుల్లో అక్కడ అక్కడ అక్కడుంటావు. మామ్, ఏంటి నాన్న? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మామ్. ముఖ్యమైన విషయమా? ఏంటది? మీ మాటను కాదని ఆ మాటను మాట్లాడ్డానికి భయంతో ఇప్పటి వరకు ఆగామంటీ. ఐశ్వర్య, దేని గురించి మాట్లాడుతున్నారు? సౌందర్య గురించి, సౌందర్య జీవితం గురించి. ఏంటది? సౌందర్య మీ కళ్ల ముందే ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండాలనేది మీ కోరిక.
మా అందరి కోరిక అదే, కాదనడం లేదు. కానీ ఆ మహారాణి పక్కన ఉండే యువరాజు మాత్రం నా బిడ్డ కాదంటీ. ఐశ్వర్య, అవును మామ్. క్రిష్ ఎప్పటికీ సౌందర్య పక్కన నిలబడకూడదు. నిలబడే అర్హత కూడా లేదాంటీ. అమ్మో అమ్మో, అనుకున్నంత పని అయిందే. వెళ్ళి ఏదో ఒక పుల్ల పెట్టాల్సిందే. అదేంటి ఐశ్వర్య, అక్క తీసుకున్న నిర్ణయాన్నే కాదంటున్నారా? పిన్ని, ఇది మీకు అవసరం లేని విషయం. అదేంటి చిన్నబాబు, ఈ ఇంట్లో నేను ఒక మనిషిని కాదా? నాకు అభిప్రాయాలుండవా? ఈ పెళ్లి గురించి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నాకు అవసరం లేదంటావా? జరగాల్సిన శుభకార్యం అందరికీ మంచి చేసేదైతే బావుంటుంది. అది నీకు బావుండకపోవచ్చు. అందుకే నీకిది అవసరం లేని విషయమని ఆయన అంటున్నారు. ఐశ్వర్య, పిన్నిని కాసేపు వదిలే. మామ్, సౌందర్య పక్కన చేరాల్సిన మనిషి సౌందర్య మనసులోనే ఉన్నాడు. చిన్నబాబు, ఏంటి నువ్వనేది? అవునా ఆంటీ, ఇందాక మీ దగ్గరకొచ్చింది కూడా ఇది చెప్పడానికే. కానీ అతనెవరో చెప్పడం కన్నా చూపించాలి అనుకున్నాను. మీ ముందుకు తీసుకురావాలి అనుకున్నాను. సౌందర్య మనసులో అతనున్నప్పుడు అతనెవరో, ఎక్కడుంటాడో అడిగితే తెలిసిపోతుంది కదా. తన మనసులో ఉన్నాడు, కానీ తనెక్కడున్నాడో సౌందర్యకు తెలీదాంటీ. తండ్రి కూతుళ్ల మాటలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. సౌందర్య ప్రేమిస్తుంది అభినే అని. ఆ అభి ఎవరో కాదు, సాక్షాత్తు బావ ప్రతిరూపం అనే విషయం ఇందాక శేఖర్ వచ్చాకే తెలిసింది. ఇన్ని తెలిసాక కూడా ఈ నిశ్చితార్థం జరగాలా ఆంటీ? జరగాలి. జరిగి తీరాలి. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే జరగాలి. మామ్, ఇంత చెప్తున్నా ఏంటి మామ్? శేఖర్, మేడం. నీకు ముందే చెప్పాను. మేడం. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాను మేడం, కానీ నా వల్ల కావడం లేదు మేడం. వాళ్ళిద్దరి మనసులు కలవకపోతే ఆశ్చర్యపడాలి గాని కలిస్తే ఆశ్చర్యమే ఉంది. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరి కోసం ఒకరు పుట్టారు. నేనేదైతే జరగాలని కోరుకున్నానో అదే జరిగింది. మామ్, మామ్, ఈ జన్మలోనూ వాళ్ళ ప్రేమని బాధ పెట్టే కారణం నువ్వు కాకూడదు మామ్. వాళ్ళ సంతోషానికి మాత్రమే మీరు కారణం కావాలి. వాళ్ళ కళ్ళల్లో కన్నీటికి మీరెప్పుడు కారణం కాకూడదనే మీ ముందుకొచ్చి మీ నిర్ణయాన్ని మార్చుకోమని అడుగుతున్నామాంటీ. కలకాలం వాళ్ళు సంతోషంగా ఉండడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే అక్క మీ మాట ఇక మీరనట్టే కదా? ఐశ్వర్య, మామ్ కూడా ఒప్పుకుంది. శేఖర్ మేడం. తనెక్కడున్నా ముహూర్త సమయానికి ఇంట్లోకి రావాలని చెప్పాను. ఎలాగో తననుకున్నదే చేస్తాడు. అయినా తనని నేను రప్పిస్తాను. మామ్, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు మామ్? వచ్చేస్తాడులే మామ్. శేఖర్, రేపు మన ఘట్టమనేని హర్బల్ బ్యూటీ కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. పెద్ద మొత్తంలో
మనీ ట్రాన్సాక్షన్ జరిగిపోవాలి. దాదాపు 100 కోట్ల లిక్విడ్ క్యాష్ కి సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్ అతనికి తెలిసేలా చెయ్యాలి అని చెప్పాను. గుర్తుంది కదా? గుర్తుంది మేడం. నన్నెదిరించడం కోసం తనొస్తాడు. మామ్, ఇలానా తను మన ఎదురుగా వచ్చేది? ఇలాగైతేనే వస్తాడు. ఒకప్పుడు నా పెద్దబాబు ఈ ఇంటి కోసం, పరువు ప్రతిష్ట కోసం ప్రాణం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ పెదబాబు ప్రతిరూపంలో ఉన్న వ్యక్తి ఈ ఇంటి పరువుని పోగొడుతున్నాడు. ప్రతి క్షణం నేను తలదించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. తన ఇంటికి ఏమవుతాడో అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముందు తాననుకున్నది చెయ్యనివ్వాలి. అందుకే శేఖర్, రేపిది జరగాలి. తను నా ముందుకి రావాలి. అలాగే మేడం, ఖచ్చితంగా వస్తాడు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. తను దొంగగా తనని చూడ్డం కోసం ఉన్న ఒకే ఒక మార్గం ఇది. తన ద్వారా ఒక మంచి పని జరుగుతుంది. అందుకే అతని ద్వారా దానం చేస్తున్నాం అనుకుంటున్నాను. ఇంత జరుగుతూ ఉంటే ఇక నేనేం చేయగలను? అయినా ఏదో ఒకటి చేస్తాను, చేసి తీర్తాను. నిండైన నీ రూపాన్ని కళ్ళల్లో నింపుకుని మనసులో కోరిక చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని మా అయ్య చెప్తూ ఉంటాడు. నా మనసులో ఉన్న అభికి నా కోరిక అర్థమయ్యేటట్టు చేసి, అభి నాతోనే ఇక్కడే ఉండేటట్టు చేసి మా ప్రేమని గెలిపించవా? సౌందర్య, ఒంటరిగా ఇక్కడేం చూస్తున్నావు? కింద పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళతో ఉండొచ్చు కదా. అభి, ఈరోజు పౌర్ణమి. అదిగో చూడు, ఆ నిండు జాబిలిని, ఆ పున్నమి చంద్రుణ్ణి చూసి నా మనసులోని మాటలని నీతో చెప్తే నా కోరిక తప్పక తీరుతుందని ఆశతో కిందికి రాలేదు. నువ్వు నెలకోసారి వచ్చే మబ్బుల చాటు చేసుకునే జాబులి కోసం చూస్తున్నావు. ఇదిగో నా ఎదురుగా ఉన్న ఈ చందమామను నేను చూస్తున్నాను. చెప్పు సౌందర్య, నిండు జాబిల్ని ఏమడిగినా అది నెరవేరుతుందా? అవునభి, జరుగుతుందంట. నన్ను చూసి కాదు, ఆ చందమామని చూసి చెప్పు. సరే, ఆ జాబిలిని కమ్మిన మబ్బులు తొలగేలోపు ఈ పెరుగన్నం తిను. నేను పెరుగన్నమే ఎందుకు కావాలని అడిగినో తెలుసా అభి? తెలుసు సౌందర్య, నా చేతికి కారం తగిలితే మంట పడుతున్నానేగా. అది మాత్రమే కాదభి, ఈ వెన్నెల్లో ఈ చేత పెరుగన్నం తిని నీ ఒడిలో వెచ్చగా నిద్రపోతూ ఈయన్ని నీ దగ్గరే ఉండిపోవాలని. అదిగో నీ మనసులోని మాటలు విన్నాడనుకుంటా. చంద్రుడు మబ్బుల్ని దాటుకుని పైపైకి వస్తున్నాడు చూడు. సౌందర్య, ఏమైంది సౌందర్య? ఏమైంది? ఇది చూని, ఏమైంది సౌందర్య? ఎందుకంత కంగారు? నిదానంగా చూడొచ్చు కదా. నన్ను చూడు నువ్వు. ఓకేనా?
పోయిందా? ఎలా ఉంది? ఇంత ప్రేమని గుండెల్లో దాచుకొని నన్ను దూరం చేసుకుందాం అనుకున్నావా అభి? కళ్ళల్లో పడిన నలకనే తట్టుకోలేని వాడివి నన్ను వదిలి నాకు దూరంగా నువ్వు ఉండగలవా? అదిగో అటు చూడు, చందమామను చూసి కోరుతా అన్నావుగా. నా సౌందర్య కళ్ళల్లో కన్నీరు రాకుండా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. నా మనసులో ఉన్న నువ్వు నేను బతికినంతకాలం నా చెయ్యి ఎడవకుండా నా పక్కనే ఉండాలి. సౌందర్య, ఇది నా కోరిక మాత్రమే కాదు, నీ మనసులో కోరిక కూడా. నువ్విప్పుడు కోరింది నేను బతుకున్నంతకాలం సంతోషంగా ఉండాలని. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనా అభి? నువ్వు నా నుండి దూరమైన మరుక్షణమే నా ఊపిరాగిపోతుంది. సౌందర్య, హే సౌందర్య, అలా మాట్లాడుకో. నూరా, పెరుగన్నం తిను. ఈ 2 దినాలు గడిచిపోతే, ఆ నిశ్చితార్థం కూడా అయిపోయి 3 ముళ్ళు పడిపోతే ఇక ఏ బెంగా ఉండదు. అమ్మగారి మాట పైన నమ్మకంతోనే ఉన్నాం. ఇక అంతా సంతోషంగా గడిచిపోతుందనుకుని సుఖంగా నిద్రపోదాం అనుకుంటున్నారా గని? గని అఖిలక్క మాటను అధికారంతో మార్చలేకపోవచ్చు కాని ప్రేమతో మార్చొచ్చు. అర్థమైందనుకుంటా? అవును గని, చిన్నబాబు ఐశ్వర్యలు ప్రేమగా అక్కకి ఏవేవో మాటలు చెప్పి వాళ్ల కొడుకుతో జరగాల్సిన నీ కూతురు పెళ్లి ఎవడో కానివాడితో జరిపించాలని చూస్తున్నారు. ఎవడో కానివాడంటే ఆ జన్మలో అయినవాడేమో, ఈ జన్మలో దేనికి కానివాడేమో. చిన్నమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. అయినా నేను నీకు మంచి చేయాలని చూస్తాను, నువ్వు దాన్ని చెడు అనుకుంటావు. నీతో వచ్చిన చిక్కే అది. నేను లేకపోతే నీ అక్క పెళ్లి అయ్యేదా? అయినా నువ్వప్పుడు చిన్నపిల్లోడివి, నీకు తెలీదులే. నేను ఏం చేసినా నీకు నీ కుటుంబానికి మంచే జరిగింది. ఇప్పుడు మంచే చెప్తున్నాను, విను. చిన్నమ్మగారు, చిన్నబాబు ఐశ్వర్య పైకి ప్రేమ ఒలకబోసినా తన కొడుక్కి పనివాడి కూతుర్ని చేసుకోవడం ఇష్టం లేక ఇవన్నీ చేస్తున్నారు.